వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తాడపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత. విమాన నగర్లో క్షుద్ర పూజల కలకలం. అసాంఘిక శక్తులను అనుమానిత వ్యక్తులను కట్టడి చేసేందుకే జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. ఏటీపీలో మహిళపై ఎలుగుబంటి దాడి. హిందూపురంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణ. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం జిల్లా హిమన్ నగర్ లైన్ నెంబర్ 9లో బోరా రాజేష్ అనే డ్రైవర్ అర్ధరాత్రి క్షుద్ర పూజ చేస్తున్నారని స్థానికుల ఆరోపణ. గత 10 రోజుల నుంచి అర్ధరాత్రి ప్రాంతంలో పెద్ద పెద్ద అరుపులతో పూజలు చేస్తున్నారని, ఒంటిపై ఎటువంటి బట్టలు లేకుండా పూజలు చేయడంతో స్థానికులు భయంతో గురయ్యారు. బోరా రాజేష్ను సంప్రదించగా నాకు ₹1 కోటి అప్పులు ఉన్నాయని, నేను దుర్గాదేవి భక్తుడని, అర్ధరాత్రి పూట పూజలు చేస్తూ ఉంటాను కానీ నేను ఎటువంటి క్షుద్ర పూజలు చేయట్లేదని, మానసిక ప్రశాంతత కోసం ఇలా రాత్రి పూట పూజలు చేస్తున్నానని వివరణ ఇచ్చాడు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందమ్మా? 10 రోజుల నుంచి ఏటవుతుంది పూజలు చేయడం? ఇంట్లో ఆయన ఒకడు ఉంటున్నాడు. మొన్న అతను వచ్చాడండి, వీళ్ళకి అందరం వస్తే పోలీసులు ఫోన్ చేస్తే అంతవరకు పూజలు చేశాడు. తర్వాత పోలీసులు వచ్చేసరికి మాయమైపోయాడు. బండి లేడు, మనిషి లేడు. పని అతనికి మళ్ళీ సర్దుకొని వచ్చి మనం డోర్ పడగానే వచ్చాడు. అప్పుడే మన డోర్ పడగానే కాదు, అది కొంకం. అది బాబు ఓం రండి అంటున్నాడు. అంటుంటే ఒకసారి చూసాం, రోజు గడ్డి వచ్చింది, గడ్డి వచ్చింది. ఆ రోజు తెలియజేసుకుంటే అలా పూజ చేస్తాం. ఇది ఎందుకు ఈ టైం ఇప్పుడు పూజ చేస్తుంటే దేనికి చేస్తాం విన్నాను. ఇని అలాగే ఇన్న తర్వాత లాస్ట్లో అన్నాడు ఓం రండి, ఓం రండి, ఓం రండి అంది. అమ్మవారిని అయితే ఓం రండి అని పిలుపుతారంటే సరే అన్నాను. ఇంకా ఆ రోజు నుండి అలా చూస్తూనే ఉన్నాను. ఆ రోజు నుండి అలా చేస్తూనే ఉన్నాడు. రాత్రి 12 మాకు. మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారండి? 5 రోజులు 5 రోజులు 5 రోజుల నుంచి వస్తున్నామండి. 5 రోజుల నుంచి పూజలు చేస్తూ ఉన్నారా? పూజలు చేస్తూనే ఉన్నారండి. చిన్నపిల్లలతో ఉన్నామండి మేము. ఏమేమి పూజలు చేస్తున్నాడు? పూజ చేయగానే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా లైట్లు ఆపేసి ఇంకా పూజ స్టార్ట్ చేస్తాడు. మెల్లి మెల్లి చేసి తర్వాత రేజ్ పెంచుతున్నాడు వాయిస్. అందరంతా అడలేకపోతాండ్రు, భయపడిపోతాండ్రు. చూడు అలా అడిగితే తిరిగి రివర్స్ అయిపోతాండ్రు అతను. చిన్నపిల్లలతో ఉన్నారబ్బా. మరి ఎవరు లేరు, మాకు లేరు, మాకు ఉన్నారు పిల్లలు, చిన్నపిల్లలు. అయితే మరి పిల్లలు ఉన్నారని చెప్పాడు. తాడపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. తెల్లవారుజామున 5:30 నుండి భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రొక్రెయిన్లతో కూల్చివేత పనులు మొదలుపెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడపల్లిలోని 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయ నిర్మాణం ప్రారంభం అయింది. అయితే నిర్మాణం అక్రమం అంటూ గతంలో సిఆర్డీఏ అభ్యంతరం వ్యక్తం చేయగా వైఎస్ఆర్సీపీ కోర్టును ఆశ్రయించింది.
గోదార్ఖని టూటన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. గోదార్ఖని ఏసీపీ ఎం రమేష్, ఇన్స్పెక్టర్ రవీందర్ మొక్కలను అందించి ఆహ్వానం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు నిర్వహిస్తున్న పనితీరు, వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి, భౌగోళిక పరిస్థితులు, మైన్స్, ముఖ్యమైన ప్రదేశాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలలో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. కంప్లైంట్ రాసుకుంటాం సార్. రాస్తే వాళ్ళు రాస్తారు సార్, లేకుంటే మేమే రాసుకుంటాం సార్. సిగ్నేచర్ తీసుకొని ఎస్ఎస్ఓ గారికి, లేకుంటే ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళకి కలుపుతుంది సార్. ఎండర్స్ ఎక్కించిన తర్వాత ఎంట్రీ పెడతాం సార్. ఎంట్రీ పెట్టిన తర్వాత రిసిప్ట్ ఇస్తాం సార్. ఈరోజు ఇక్కడ టూటౌన్ సర్కిల్ అండ్ టూటౌన్ పోలీస్ స్టేషన్ సడన్ సర్ప్రైజ్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ మై అడిషనల్ డీసీపీ అండ్ ఏసీపీ. ఇక్కడ మనం ఎలక్షన్ తర్వాత కొద్దిగా పరిస్థితి ఎట్లా జరుగుతోంది, తర్వాత డయల్ హండ్రెడ్కి ఎట్లా రెస్పాన్స్ అవుతున్నారు, ఎంత క్విక్గా మూమెంట్ అవుతున్నారు, తర్వాత కేసెస్ అన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయి, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏమైనా గైడెన్స్ ఇంకా ల్యాకింగ్ ఉందా, కరెక్ట్గా అన్ని పెట్రోలింగ్ కార్స్ కానీ, బ్లూ కోడ్స్ కానీ, తర్వాత నైట్ పెట్రోలింగ్ కానీ, ఈ ట్రాఫిక్ మెయింటెనెన్స్ కానీ ఎలా జరుగుతుందని తెలుసుకోవడానికి, వాళ్ళకు ఏమైనా గైడెన్స్ అవసరం ఉంటే ఇవ్వడానికి, తర్వాత ప్రతి కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఏఎస్ఐ, ఎస్ఐ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. అండ్ మోరోవర్ ఇది కాకుండా రిసెప్షన్ అండ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, పబ్లిక్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ వెరిఫై చేశాము. తర్వాత రికార్డ్స్ అన్ని చూసాము. ఇంకా రికార్డ్స్ ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి, ఇంకా కొంత అప్డేషన్ చేయాల్సింది. ఇంకేదైనా ఇక్కడ కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయని మేము ఆల్రెడీ ఇన్స్పెక్టర్కి చెప్పడం జరిగింది. ఇన్స్పెక్టర్ అన్ని కంప్లై చేస్తానని చెప్పాడు. అండ్ కమింగ్ డేస్లో లా అండ్ ఆర్డర్, విజిబుల్ పోలీసింగ్ అనేది టాప్ ప్రయారిటీ తీసుకుంటున్నాము. తర్వాత ఇప్పటివరకు అయితే కమిషనరేట్లో మొత్తం కేసెస్ పరంగా చాలా వరకు ఫైనలైజ్ అయినాయి. ఏదైనా సరే ఎనీ కేసు కూడా చాలా డీప్గా ఫైనలైజేషన్ కోసము విత్ ఇన్ ద షార్టెస్ట్ టైంలో ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్స్ వేసి తర్వాత ఇవి కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు ట్రయల్ కూడా ఫాస్ట్గా చేసినట్టు చేస్తున్నాము. రీసెంట్గా జరిగిన సుల్తానాబాద్ కేసులో కూడా ఆల్రెడీ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అన్నీ అయిపోయినాయి. ఛార్జ్ షీట్ కూడా త్వరలోనే వేస్తాము. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా నిన్న అప్లై చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి పర్సనల్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి నేను వెళ్ళడం జరిగింది. దానికోసము డీజీ గారు పర్మిషన్ ఇచ్చారు. అక్కడ నుంచి హోమ్ సెక్రటరీ కూడా పర్మిషన్ కోసం అప్లై చేస్తాం సెక్రటరియట్లో. త్వరలోనే మనకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు వస్తే దాంట్లో కూడా ట్రయల్ కూడా స్టార్ట్ చేపిస్తాం. ఓకే, సో ఫార్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకొని స్థానిక బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గుండాల గోపనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు యోగాసనాలు వేశారు. అనంతరం ప్రతి మనిషి తన దైనందిక జీవితంలో యోగాను అంతర్భాగం చేసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ అన్నారు. యోగా మాస్టర్ రాజశేఖర్ రెడ్డి వీరి చేత యోగాసనాలు చేయడం జరిగింది. బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి యోగా విశిష్టతను, ఉపయోగాలు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా అనేక రకాల రోగాలను నయం చేసే శక్తి ఉందని, ఇది సైంటిఫిక్ గా నిరూపితమైందని పేర్కొన్నారు.
మళ్ళీ ఎక్కువగా లిమిట్గా మళ్ళీ పైకి లేదు రెండు చేతులు తర్వాత కుడిపక్క మంగాలి మళ్ళీ వేయాలి. ఇది ఒక 5-10 సెకండ్లు ఉంటే అదే మనం గాలి అప్పుడే పైకి కలపాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా దినోత్సవంలో ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఈ యోగా డే విస్తృత పెరిగింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా యోగా డేని పాటిస్తున్నారు. యోగా వల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. మోడీ గారు వచ్చిన తర్వాత యోగా సెంటర్లు అయితేమి, యోగా ఫ్రీ క్యాంపింగ్ అయితేనేమి, యోగా జనకు నేర్పించడానికి, విద్యార్థులు నేర్పించడానికి కూడా ఒక క్లాసు రాబోరులో పెట్టబోతున్నారు. అందులో ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని మోడీ గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం తెలియజేస్తున్నాను. దినోత్సవం యోగా డే ఈరోజు మోడీ గారు ఏమంటే ఈరోజు యోగా దినోత్సవం బాగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరము యోగా అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన నిద్ర లేదు, పొద్దున్న నుంచి యోగా బాగా చేస్తాడు. కాబట్టి మనం కూడా అందరము ఆయన దీంట్లో పాటించాలా. ఈరోజు పిల్లలు కానించి పెద్దవాళ్ళు కానించి యోగా ప్రతి ఒక్కరూ యోగా చేస్తారు. ఏమంటే ఆయన మనకు నేర్పించింది ఆయన యోగా అంటే, ఆయన మనకు నేర్పించింది ఆయన యోగా అంటే. కాబట్టి మనం ఆయన దారిలో మనం నడుస్తున్నాం. కాబట్టి ఇది చాలా శుభదినం. ఈరోజు మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన మోడీ గారు. మంచిది. వస్తే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే యోగా మాస్టర్స్కి అయితేమి, యోగా చేస్తున్నటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. మోడీ గారి యొక్క భారత ప్రధాని గౌరవనీయులు మోదీ యొక్క వారి యొక్క ఆకాంక్ష యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలి, భారతీయులందరూ బాగుండాలి. ఒక యోగా అంటే ఒక డాక్టర్ అన్నమాట. డాక్టర్ పేషెంట్కి ఎలా ట్రీట్మెంట్ చేస్తారో ప్రతి యోగా చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక పేషెంట్ అయితే యోగా డాక్టర్ అయితే మనం చేసేటువంటి యోగాలు ద్వారా కూడా మనం చక్కగా ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉండొచ్చు. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరొకమారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యోగా భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు మొత్తం వ్యాపించి ఉన్నది. యోగా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలనే కాదు, మనం ఏ విధమైనటువంటి ఉబ్బసాలు ఈ రోగాలు ఉంటే కూడా మనం ఈ యోగా చేసిన దానివల్ల నయం అవుతాయి. మనం రోజు చేసేదానివల్ల ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు ప్రతి ఒక్క. కానీ చాలామంది అనుకుంటారు ఈ కుల మతాలకి అతీతంగా ఉంటుంది ఇది. చాలామంది ఏమనుకుంటారంటే మందే అనుకుంటారు. కాదు, అందరూ ప్రతి ఒక్కరూ యోగా చేసుకున్న వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు యోగా దినోత్సవాన్ని మన దేశవ్యాప్తంగా అందరూ చేసుకోవాలనే తలంపుతో ఈరోజు ప్రతి చోట ప్రతి వాడల ఈరోజు యోగా దినోత్సవాన్ని చేసుకుంటున్నాము. ముఖ్యంగా యోగా వలన మనకి ఆరోగ్యంగా, శరీరం దృఢత్వంగా, చక్కటి ఉల్లాసమైన ప్రపంచంలో అత్యంత విలువైనది ఆరోగ్యమని, అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యోగాకు మించిన మార్గం మరొకటి లేదని తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్వ సంయుక్త కార్యనిర్వహణ అధికారి విశ్రాంత నల్గొండ జిల్లా కలెక్టర్ నంది వెలుగు ముక్తేశ్వరరావు అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండస్ పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన సామూహిక యోగా కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులకు అనేక దృష్టాంతాలను వివరించి గొప్ప లక్ష్య సాధకులు కావాలని ఉద్బోధించారు. విద్యార్థులు చేసిన అనేక యోగ భంగిమలు తమని ఆశ్చర్యాలను గురి చేశాయని, విద్యార్థుల సృజనాత్మకతను పెంచుటకు పాఠశాల చేసిన కృషిని కొనియాడారు.
ఈ పనుల ప్రదర్శన చూడటం అనేది ఒక మహద్భాగ్యంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదిక గురించి పాల్గొంటున్నటువంటి మాంటిసోరీ స్కూల్స్ డైరెక్టర్ కేఎన్వి రాజశేఖర్ గారు, అలాగే శ్రీమతి మీనాక్షి గారు సీనియర్ హెడ్ మిస్ట్రెస్, కె శ్రీనివాసరెడ్డి గారు ప్రిన్సిపల్ సిబిఎస్ఈ బోర్డ్, శ్రీ విల్సన్ గారు సిఇఓ ఆఫ్ ది క్యాంపస్, అలాగే ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా దీన్ని నాకు పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మా ధర్మ ప్రచార పరిషత్కి అనుసంధానకర్తగా కదురులో విశేషమైనటువంటి సేవలు చేస్తూ నిత్యము నిరంతరము ధర్మ ప్రచారాన్ని ఒక ఉద్యమంగా. నా పేరు నందమూరి బాలకృష్ణ. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ అని భారతదేశం రాజకీయ సినిమా పరిశ్రమ చరిత్రలో తండ్రి ఎన్టీఆర్ మరియు అతని కుమారుడు నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు. మరియు అదే నియోజకవర్గంలో హిందూపురం నుండి 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. బాలయ్య ఈరోజు 3వసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నందమూరి బాలకృష్ణ అని నేను సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నందమూరి బాలకృష్ణ అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా అమడుగూరు మండలం మోకలవారిపల్లెలో ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది. నారాయణమ్మ అనే మహిళ ఉదయం బహిర్భూమికి వెళ్లి వస్తుండగా ఆకస్మికంగా ఆమె మీద పడి ఎలుగుబంటి గాయపరిచింది. గుర్తించిన స్థానికులు ఆమెను రక్షించి కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి హరిప్రసాద్ ఆమెతో పరామర్శించారు. మాట్లాడి పూర్తిగా సమీపంగా ఉన్నప్పుడే ఎలుగుబంట్లు దాడి చేస్తుంటాయని, వన్యప్రాణులు ఎదురైనప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో ఆయన వివరించారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, కార్పొరేట్, జూనియర్ కళాశాలల దోపిడీని అరికట్టాలని కోరుతూ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ఎదుట ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్, మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికుంట అశోక్ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు, అకాడమీల పేరుతో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయని, ఇంటర్ విద్యలకే ₹1,00,000 చెల్లించే పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఫీజులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ ఆందోళన నిర్వహించడం జరిగింది. కార్పొరేట్ కళాశాలలో గత సంవత్సరం విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందని, అయినప్పటికీ ఇంతవరకు వాటిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. 12 డిసెంబర్ 2018 నుండి 9 డిసెంబర్ 2023 వరకు రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న ₹2,00,000 వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. చిత్తూరు జిల్లా కుప్పం సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. ఈ నెల 25, 26వ తేదీలలో కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.
ఆడిటోరియం ఏం చేస్తారు ఇక్కడ మనం అది పెళ్ళి చేసే చేయలేదు అదే టేబుల్స్ బాగుంటుంది అయ్యా చేసేసి మధ్యలో అది యాక్చువల్లీ ఇట్ బి నైస్ కానీ మైక్ అన్ని పెట్టాల్సి వస్తుంది ఎప్పుడైనా బెటర్ నార్మల్గా ఇది బెటర్ కదా అనిపిస్తుంది ఇది కూడా బాగానే ఉంది వెనకాల ఫ్లెక్సిబుల్ రివ్యూ వస్తుంది సార్ వాళ్ళు తర్వాత ఇంకొండ ఆల్ స్టాఫ్ అంతే సార్ అంతే సార్ ఇప్పుడు ఏ లెవెల్లో ఉంటుంది హెచ్ఓడీస్ ఉంటారు 50 మంది 4 మండలాలు 4 ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్స్ తర్వాత తహసీల్దార్స్ వాళ్ళు ఎవరైనా తెచ్చుకుంటే సపోర్టింగ్ స్టాఫ్ ఇట్లా చేద్దాము నాకు అందుకని పంపించగలరా లోపల నుంచి వస్తాను కదా ఇటు వచ్చినప్పుడు ఇక్కడ వరకు బ్యాక్ సైడ్ పంపించి అదే సైడ్ మొబైల్ చేస్తాను లాస్ట్ టైం డిఫరెన్స్ ఇలా కాకపోయింది ఫ్రంట్లో మాత్రం పనిచేస్తున్నారు ఫస్ట్లో ఏదో ఇవి అందుకు అడిషన్ చేసి పెట్టేస్తాం సో ఇది మీ ఫినిష్ చేసిన ఇటు పెడదాం ఫస్ట్ దానికంటే ఇటు పెట్టి లోపల బయట అదే ఇవి పెట్టేసుకున్నాం మీకు అర్థమైందా ఒక మనిషిలో 2 మనుషులు పట్టేటట్లు బ్యారికేడ్ వేసుకొని ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇట్లా పైకి ఎగ్జిట్ పెట్టాలి. శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం. టీడీపీ, జనసేన, బీజేపీ శాసనసభ్యులు మెజార్టీగా ఉండడంతో శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలను రాష్ట్ర మంత్రులు లోకేష్, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్లు చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.